నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం, అందరికీ నమస్కారం. సార్, లాస్ట్ టైం అంటే మీతో కలిసి పనిచేసిన హీరో శివాజీ గారు ఆపరేషన్ గరుడ స్టార్ట్ చేయబోతున్నారు బీజేపీ వాళ్ళు అని చెప్పారు. అది నిజంగానే జరిగి చూపించింది. సో ఆపరేషన్ గరుడ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ బిరడా అంటున్నారు. అసలేంటి? అలానే బీజేపీ ఆపరేషన్ బిరడాలో జగన్మోహన్ రెడ్డిని అలానే చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని కూడా చేర్చబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది. అసలేంటి ఈ ఆపరేషన్ బిరడా సంగతి ఏంటి? ఇది సరే, గ్రేపర్న్ కమిషన్ కానీ తెలిసిన సమాచారం ఏదన్నా కానండి. ఇంతకుముందు శివాజీ గారు చెప్పినట్టు అందరూ నవ్వారు, ఏం జరిగిందో చూశారు. మీరు 2014లో సోషల్ మీడియాలో పెట్టింది ప్రతి ఒక్కళ్ళు వెరిఫై చేసుకున్న అట్లాగే ఉంది, మార్చలేదు. బీజేపీ వాళ్ళు మొట్టమొదటి లాక్కుని చంద్రబాబు నాయుడు గారిని ఫెయిల్ అయిపోయారు, లేకపోతే అది చేశారు ఇది చేశారని నరకయాతన పెట్టి లాస్ట్లో బయటికి వెళ్ళి అవమానించి పంపేస్తారు. ఇది అక్కడ ఏదైతే మీరు వీళ్ళు అక్కడ అకాలీదళం ఏం చేశారో, శివసేన ఏం చేశారో, అది ప్రతి పార్టీ నాటు నితీష్ కుమార్ గారిని చేసి పీల్చి పిప్పి నిర్జీవులు చేశారు, వాళ్ళ ఫూల్ చేశారు చెప్తానని అని ఏఐడిఎంకే 2 ముక్కలు చేసి సర్వనాశనం చేశారు. వాళ్ళతో కలిసిన వాళ్ళు ఎవరు? వాళ్ళ పొత్తులో వాళ్ళ పొత్తున బలం సగం లాగుతా అంటే వాళ్ళంటే రాముడితో యుద్ధం చేశారు కదా, తెలుసా మీకు? అందుకని ఆయన ఏదైతే ఉన్నారో అలాంటి కన్నా వీళ్ళు అత్యంత దుర్మార్గుల కింద ఎవరు ఉత్తర భారతీయ జనతా పార్టీ ఇవాళ. అందుకని ఆ రోజు జరిగింది. సరే, ఇప్పుడేం జరిగింది? ఆ తర్వాత ఎప్పుడైతే వాళ్ళు గ్రాఫులు చూసుకుంటారు, సర్వేలు పంపించి, ఒకవేళ ఏ టీము వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్గా ఆయన టీంలో ఉన్నారు, ఇండైరెక్ట్గా అన్ని బిల్లు మద్దతు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు బెదిరించో బద్మాలో అది కుదరలేని పరిస్థితి వచ్చేటప్పుడు అరెస్ట్ చేయించావు. చాలా సర్వ ఇబ్బందులు పెట్టి వాళ్ళ చేతిలో కంట్రోల్ తెచ్చుకున్నారు, చూపించారు హేమంత్ సోరెన్ గారిని వాళ్ళని. ఇది ఆరోపణ వాళ్ళ మీద. అందుకని ఇవాళ పరిస్థితి ఏంటంటే ఆ ప్రాంతీయ పార్టీని నిర్వీర్యం చేసేస్తే తప్ప వాళ్ళు రారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నా పర్వాలేదు, ఎప్పుడు కమ్మినప్పుడు దెబ్బ కొట్టేసుకోవచ్చు వాళ్ళ ఉద్దేశంలో, ఆడించవచ్చు కాంగ్రెస్ పార్టీని. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఒకవేళ కూటమి ఆధిపత్యంలోకి వచ్చేటట్టే ఉందని వాళ్ళకి వచ్చిన సమాచారం. అమిత్ షా గారు చెప్తున్నారు 17 పార్లమెంట్ సీట్లు నెగ్గుతాయి, బహుత్ పూర్ణ బ్రహ్మతో మేము అధికారంలోకి వచ్చేస్తామని చెప్పారు. అందుకని వాళ్ళు 0.5 లేని వాళ్ళు 25% ఎంపీ సీట్లు తీసుకున్నారు. వాళ్ళకి అడగడానికి వాళ్ళకి సిగ్గు లేదని, వాళ్ళకి ఎలాగో లేదని బెదిరించడం. వీళ్ళకి బుర్ర ఉండొద్దు, మాకు ఈ రౌడీ మామూలు ఫీజా ఏం జరగకుండా ఉంటాను ఏంటంటే తెలుగు జాతి ఆత్మకూరాన్ని తీసుకెళ్ళి నాటి బజార్లో తాకట్టు పెట్టారు. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డికి ఇండైరెక్ట్గా పెట్టారు. కనీసం చిన్న కండిషన్ తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఏమీ కండిషన్ లేకుండా నిస్సిగ్గుగా నిర్లజ్జిగా చాలా బాధగా ఉందండి. కనీసం ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు వాళ్ళ తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రత్యేకంగా ఆయన పోరాడారు. ఆంధ్రకేసరి ప్రకాశం గారు ఆ రోజు అంత గట్టిగా గాంధీ గారితో భేదించారు అస్తిత్వం కోసం. హూమేరిట్ మేబీ రాజశేఖర రెడ్డి గారు కూడా తన హక్కులు, ఆయన వినయంగా ఉండొచ్చు కేంద్రంతో, తన హక్కుల్ని తాకట్టు పెట్టలేదు, ఢిల్లీ పాఠశాల దగ్గర తాకట్టు పెట్టలేదు ఏ రోజు కూడా. అలాంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు 99లో కూడా ఆయన చక్రాన్ని తిప్పిన పరిస్థితి. ఇవాళ మొత్తం అందరినీ గుజరాతీ పాదుషాలు లేదా మిగతా వాళ్ళు కాళ్ళ కింద పెట్టి తొక్కి ఆడిస్తూ ఉంటే చేత లేని చావ కానీ సిగ్గులేని సమాజం అని జనం అంతా ఇతర రాష్ట్రాలు అనుకుంటుంటే గుడ్డిగా 100% ఓట్లు వేసారు వీళ్ళని. ఏం మాట్లాడాలి మనం? అందుకని ఈ ఆపరేషన్ బేడా కార్యక్రమంలో ఫస్ట్ వీళ్ళ అధికారంలో రాగానే జగన్మోహన్ రెడ్డి గారి దాని మీద కేసులు ఇండైరెక్ట్గా వేగవంతం చేయటం, వాళ్ళని బెదిరించడం, ఏం చేయటం, మొత్తం 25 నుంచి మీరు 3 సంవత్సరాలు పట్టడం, కొన్ని నెలల గడువులోనే మొత్తం ఆ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న బ్యాచ్లో అత్యధికుల్ని ఉత్తర భారతీయ జనతా పార్టీలో చేర్చుకుంటాం. అది కూడా ఒక మాజీ మంత్రి గారు, కొంచెం ఇన్ఫ్లుయెన్షియల్ ఉన్న వ్యక్తి, కనీసం ఒక 9 మంది ఎమ్మెల్యేలు ఆయనతో ఎప్పుడు 24 గంటలు టచ్లో ఉండే మనిషి. సరే, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ట్రై, ఆయన కూడా సీజనల్ పొలిటీషియన్, ఆయన కూడా 10 మందిని తీసుకెళ్ళడానికి చూస్తారు. ఆ తర్వాత ఆ పార్టీని నామాత్రం చేయటం, ఆ పార్టీ వాళ్ళు కాంగ్రెస్కి వెళ్తే ప్రోత్సహించండి, ముక్కలైపోద్ది కదా, 2గా వెళ్ళిపోతే ఆ పార్టీ పెద్ద ఇది కాదు, కాంగ్రెస్ పార్టీ సగం ముక్కలు ఏం చేస్తాయి. ఆ తర్వాత వాళ్ళు ఇంతకుముందు మత రాజకీయాన్ని ఆపరేషన్ బేడాలో ఒకటి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు వేసిన 2వ బేడా, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని వేసేసి లోపల బేడాల్లో పెట్టి లోపల భూస్థాపితం చేయటం అనమాట వాళ్ళ రాజకీయాలను. అందువలన ఇది అయిపోయిన తర్వాత ఇంతకుముందు మత రాజకీయాల్లో ఫెయిల్ అయ్యారు కాబట్టి కుల రాజకీయాలను అడ్డం పెట్టుకుని తనకు నచ్చిన వ్యక్తులను పెట్టుకుని ఒక మేబీ ఇట్ మే టేక్ 1 year 2 years మళ్ళీ మనం చూస్తాం, లేదా అటు ఇటు ఎక్స్టెండ్ అవ్వచ్చు, డిపెండ్స్ అపాన్ పరిస్థితిని బట్టి. ఆయన షెడ్యూల్ పేరుని కొన్ని మోడీ గారు, షా గారు అప్పుడు ఈ పరిస్థితి ఉండకపోవచ్చు, లేట్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు సిద్ధాంత వైజ్. వాళ్ళ అధికారులు ఉంటేనే సుమా ఇది. వాళ్ళు ఉన్న వెంటనే చంద్రబాబు నాయుడు గారి మీద
దాడి చేపించటం, ఇది అమలు చేయలేదు. అందుకనే విభజన హామీలు అనేది వీళ్ళు మాట్లాడాలి. కానీ వాళ్ళు కనీసం వాళ్ళు పెట్టే మేనిఫెస్టోకి దూరంగా ఉన్నారు. సిద్ధనాథ్ సింగ్ గారు ఆయన ఎవరు మాట్లాడటానికి ఇన్ఛార్జి? కేంద్ర ప్రభుత్వం మాట్లాడిన స్పెషల్ మాకు మేనిఫెస్టో లేదన్నారు. ఇతర రాష్ట్రాలకు మేనిఫెస్టో ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న మేనిఫెస్టో ఏమన్నా వీళ్ళు ఇతర రాష్ట్రాలకి మేనిఫెస్టోలు ఇచ్చారు. అంత ఇక్కడికి వచ్చి బోగస్ కబుర్లు చెప్తున్నారు, రాష్ట్రాలకు లేదు మేనిఫెస్టో అని. అనేక రాష్ట్రాలకు ఇచ్చారు. వాళ్ళు దాని నుంచి తప్పించుకుంటారు. ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది, మా భుజాలు కష్టమే తీసుకొచ్చాము మేము, మోసి ఎక్కడో అదపాతాలంటే తీసుకొచ్చాము మేము, మా భుజాల మీద తీసుకొచ్చామని చేయించడం, కులం పేరు మీద, మతం పేరు మీద ఈ విధంగా అవసరమైతే రాయలసీమ ఉపప్రాంత మీద లేదా ఉత్తరాంధ్ర ఈ మీద విభేదాలు తీసుకురావటం, ఇది కుదరకపోతే ముఖ్యశాస్త్రాలు చేయటం, ఈ బిడాలు వీళ్ళిద్దరినీ శాశ్వతంగా లోపల పెట్టించి ఒకళ్ళ మీద ప్రజలకు అసహ్యం కలగాలన్నమాట. వీళ్ళని కొన్ని రోజులు జైలు, వాళ్ళని కొన్ని రోజులు జైలు, వీళ్ళే సత్యహరిచంద్రంగా వీళ్ళు రావటం, ఇది ఒక అద్భుతమైన ప్లాను. బహుశా నేను తెలివిగల ఆంధ్రుడు ప్రతి ఒక్కడు ఉంటే ఆంధ్రప్రదేశ్కి నమ్మద్రోహం నైవేద్యం చేసిన ఉత్తర భారతీయ జనతా పార్టీ మాత్రం క్షమించకూడదండి. ఇది భారతీయ జనతా పార్టీ కాదు, శ్యామప్రసాద్ ముఖర్జీ గారిది కాదు, వాజ్పేయి గారిది కాదు, లేదంటే మదన్మోహన్ మాలవీయ గారిది కాదు, సికిందర్ భక్త్ గారిది కాదు, ఎల్కే అద్వానీ గారు, మురళీ మనోహర్ జేసీ గారు భారతీయ జనతా పార్టీ మాత్రం కాదు. ఇది ఆదానీ గారి అండ్ కోక్ పార్టీ. ముందు ఇద్దరు ఫ్రంట్ రన్నర్స్ ఉండొచ్చు కనపడతాను. అందువల్ల ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుకోకపోతే కనుక నాకు అందరూ ఇష్టం అండి. అటు బట్టి విక్రమార్క గారు కానివ్వండి, ఇటేమో కళ్యాణ్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, రామకృష్ణ గారు చెప్పిన చాలాసార్లు చెప్పి శ్రీనివాసరావు గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు అందరూ నాకు కావాలి. అందువల్ల నేనేం చెప్తున్నానంటే ఖచ్చితంగా ఆలోచించండి. ప్రమాదంలో పడే పరిస్థితి వచ్చింది. ఈ ఆపరేషన్ గరుడాన్ని ఎలా అయితే సక్సెస్ఫుల్గా చాలా వరకు చేశారో ఈ ఆపరేషన్ బిరడా కార్యక్రమాన్ని కూడా వీళ్ళు చేసి ఆ తెలుగు జాతిని తన చెప్పు చేతలు ఇప్పుడే సగం డైరెక్ట్గా పెట్టుకున్నారు. కాలి కింద బానిసలుగా తొక్కిపెట్టే పరిస్థితిని మాత్రం దయచేసి ఢిల్లీ పాదశాలకు ఇవ్వకూడదని ఆలోచించండి. నా మీద కోపం ఉంటే ఉండొచ్చు. కొంతమందికి 2019 తర్వాత భీకరమైన భయంకర ఉధృతంగా ఉద్యమం చేశాం ప్రత్యేక విభజన హామీల కోసం. ఏ రోజు కాడి పడలేదండి. మేజర్ మీడియాలు చూపించలేదు. మేమేం చేయం. ఈ ఢిల్లీలో ఎంతమంది కేంద్ర మంత్రి చేసాం, ఎన్నిసార్లు ఉద్యమం చేసాం. రాష్ట్రం అంతా బస్సు యాత్రలు, సమర యాత్రలు, విద్యార్థి యువజన కలుపుకుని 26 జిల్లాలు దీక్షలు, ధర్నాలు అప్పటికంటే ఎక్కువ చేసాం. కానీ 90% మీడియా చూపించలేదు. దట్స్ అప్ టు దెమ్. లెట్ us వెయిట్ అండ్ సీ. స్టేట్ బాగుండాలనుకుంటే జాగ్రత్తగా మనం ప్రజల హక్కుల కోసం, ఆత్మ కోసం ఈ వీడియో ఇవాళ ఎన్నికల గురించి చేసింది కాదు. ఎన్నికలు తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం చేసింది, ఆంధ్రుల హక్కుల కోసం చేసింది. ఇదైన తర్వాత తెలంగాణ కూడా నాటబో కేసీఆర్ గారు బుర్ర తక్కువయ్యి మిగతా ప్రాంతీయ పార్టీని తెలిసి మిగతా ఎల్లగొట్టారు, జీర్ణం చేసుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఇవాళ ఇంకో వాళ్ళ ప్రాంతీయ పార్టీలు ఉంటే ఉత్తర భారతీయ జనతా పార్టీ వచ్చి ఛాలెంజ్ చేసి ఉండేది కాదు. అసలు తెలంగాణలో రోడ్లే చెప్తున్నా చెప్తే ఒక నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వకుండా, ఒక ఐటీఆర్కి ఒక ₹1 ఇవ్వకుండా, అసలు మెట్రోలకి రూపాయి ఇవ్వకుండా ఇంత దుర్మార్గంగా కృష్ణా మిగులు జలాల విషయంలో వ్యతిరేకించి కూడా తెలంగాణలో కూడా అలా 5 సీట్లు 6 సీట్లు గెలిపాయని తెలుసుకుంటాం ఎంపీలు అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. మతం పేరు మీద రెచ్చగొడతాం చాలా దుర్మార్గం చేస్తున్నారు. కేసీఆర్ గారు చేసిన దుర్మార్గం ఇతర పార్టీని కబళించేసేటప్పుడు వాళ్ళ ఉత్తర భారతీయ జనతా పార్టీ ప్రమాదకారం తెలుసుకుపోవడం దురదృష్టం. వాళ్ళు ప్రజలు జాగ్రత్తగా తమ హక్కులు, నేను కూడా చెప్తాను, ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ చేసిన అన్యాయాలు, మోసాలని సవరించుకుని ప్రత్యేక హోదా విభజన హామీలన్నీ అమలు చేసి ఈ బడ్జెట్లు చేసి నేను చేసి బయటకు వస్తే వాళ్ళని అధికారులు అమ్మనని తప్పేంటి? నాకేమైనా వ్యతిరేకం ఉంది లేదు కదా. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం, అందరికీ నమస్కారం.